కాక వీక్షిస్తున్న మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విషయాన్ని మీకు తెలియజేసి దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, ఈ 21వ శతాబ్దపు మనుషుడు ప్రమాదంతో సహజీవనం చేస్తున్నాడు. అది ఏ నిమిషంలోనైనా సరే కబళించవచ్చు. ఆయుధాలు, బాంబులు, జీవాయుధాలు, విషవాయువులు తయారు చేసుకుని వాటిని ప్రక్కలో పెట్టుకుని జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో చెప్పమంటారా? ఒక ఎడారిలో తీసుకెళ్ళి మనుషుని అక్కడ వదిలిపెట్టి కొన్ని చోట్ల బాంబులు పెట్టి ఆ ఇసుక వాటిపైన పూడ్చి, కొన్ని చోట్ల ఉచ్చు బిగించి వాటిపైన కూడా ఇసుక పూడ్చి, ఇంకొన్ని చోట్ల బాగా లోతైనటువంటి గుంటలు త్రవ్వి అవి కనిపించకుండా ఆ పైన ఇసుకను పూడ్చి, ఏమంటే ఈ మనుషుల్ని నీవు అవతలకి పోరా అని చెప్పినట్టుగా ఉంది. ఏ విధంగా ఈ మనుషుడు తన అడుగు ఒకవేళ బాంబు మీద పడితే కనుక బాంబు పీలి అతను చనిపోవచ్చు. ఒకవేళ తన అడుగు ఉచ్చులో పడితే కనుక అతను అక్కడ ఇరుక్కుపోవచ్చు. ఒకవేళ చూడకుండా వెళ్తే అతను అడుగు గుంటలో పడవచ్చు. కానీ అది కనిపించకుండా పైన ఇసుక పరచబడి ఉంది. ఆ మానవుడు ఆ ఇసుక ఎడారిలో ప్రయాణం చేయాల్సి ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందా పొంచుకుంటుందా అనేటువంటిది తెలియనటువంటి దుస్థితిలో ఇవాళ ఈ మానవుడు సహజీవనం చేస్తూ ఉన్నాడు. అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితితో ఈ మనుషుడు జీవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకే ఆప్షన్ లేదు, ఇంకే అవకాశం లేదు, తప్పించుకోవడానికి మార్గం లేదు. చచ్చినట్టు ఈ ఇసుకలో నుంచి వెళ్లాల్సిందే. కానీ ప్రతి అడుగు అమూల్యమైంది, ప్రతి ఆలోచన విలువైంది. తడబడి అడుగు బాబు మీద వేస్తే అది పేలిపోతుంది, చేస్తాడు. ఒకవేళ తడబడి తెలివి తక్కువగా ఉచ్చులో అడిగేస్తే ఇరుక్కుపోతాడు, లేదా గుంటలో పడిపోతాడు. ఇవన్నీ తప్పించుకుని అవతలికి వెళ్ళాలంటే, ప్రయాణం ముందుకు సాగాలంటే, సుఖజీవనం జరగాలంటే ఏం చేయాలి ప్రియులారా? దేవుని వాక్యంతో మనం జాగ్రత్తగా మరి దేవుని మాట వింటూ ముందుకు సాగినట్టయితేనే మనం ఎంతో మెలకువతో ఉండి దేవుని ఆత్మ నడిపింపుతో మనం జీవించినట్లయితే, బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని ఆత్మ చేత ఎంత నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారులు చెప్పబడింది. ఇవాళ ఆ ఆత్మ నడిపింపు కొదువుగా ఉందండి. దేవుని చిత్తాన్ని తెలుసుకునే విషయంలో ఈ మానవుడు ఎందుకో మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ వెనకబడి ఉన్నట్టుగా చూస్తున్నా. తన సొంత తెలివితేటలను ఉపయోగించుకుంటూ, మెచ్చుకుంటూ, తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ, తన సొంత కండబలాన్ని నమ్ముకుంటూ ఈ మనుషులు ముందుకు వెళ్తున్నాడు. కానీ దేవుని మీద ఆధారపడలేకపోతున్నాడు. దేవుణ్ణి అడిగి ఏ విషయంలో కూడా ముందుకెళ్ళలేకపోతున్నాడు. కనుక చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి సమయం ఇది ప్రియులారా. అత్యంత ప్రమాదకరమైనటువంటి దినాలు ఇవని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానించబోయే దేవుని వాక్యం ఏంటంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తే, అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడింది. అదేదనగా, సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండేది. ఇక్కడ ఇది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం మీకోసం చదివాను. అప్పుడు పరలోకములో ఒక గొప్ప సూచన కనబడి, అదేదనగా, సూర్యుడిని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటం ఉండేది. ఇక్కడ భక్తుడు ఒక సూచన చూస్తూ ఉన్నాడు. ఆ సూచనలో ఏం కనిపిస్తుందంటే, ఒక స్త్రీ కనిపిస్తుంది. ప్రియులను జాగ్రత్తగా మనం గమనించాలి. ఆ స్త్రీ ఎలా ఉందంటే, సూర్యుడిని ధరించుకుని చంద్రుడి మీద చక్కగా నడుస్తూ ఉంది. అంతేకాదు, ఆమె 12 నక్షత్రముల కిరీటమును తన తలపైన కలిగి ఉంది. ఇదేమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ స్త్రీ ఏమండి సృష్టికి సాదృశ్యంగా ఉంది. మీరు చూడండి, సృష్టిలో చూడండి, ఖచ్చితంగా సూర్యుడు చంద్రుడు మనకు కనిపిస్తారు, ఆకాశ నక్షత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు 12 కాలములు, దేవదూత కాలాలు 5, మానవుడి కాలాలు 7, మొత్తం కలిపితే 12 కాలాలు. 12 కాలములను కిరీటముగా ధరించుకుని ఏమిటి సూర్య చంద్ర నక్షత్రములను కలిగి ఉన్న ఈ సృష్టికి ఆ స్త్రీ సాదృశ్యంగా కనపడుతూ ఉంది. అలాగే ఇశ్రాయేలు కన్యక,
ఈ స్త్రీకి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. ఇశ్రాయేలు కన్యక 12 యాకోబు కుమారులు అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. అంతేకాదు జీవము కలిగినటువంటి దేవుణ్ణి కలిగినటువంటి వారు ఇశ్రాయేలీలు దేవుడు అనుగ్రహించినటువంటి ఒక మందిరంలో ఆయన ఆరాధించుకుంటూ ఏమండి ఈ లోకంలో వారు మరి కొంతకాలం అంటే తర్వాత దేవుని మీద తిరుగుబాటు చేసినప్పటికీ కూడా వారు దేవుడిని గలవారిగా నిరీక్షణ గలవారిగా వారు జీవించినట్టు ఏమండి ఈ యొక్క 12 నక్షత్రాలకు సంబంధించి యాకోబు 12 కుమారులను కలిగిన వారికి ఇశ్రాయేలు కన్యక కనబడుతూ ఉంది. అయితే ఈ సృష్టి అనబడిన కన్యక దేవునికి అవిధేయత చూపించింది, ఇశ్రాయేలు కన్యక కూడా దేవునికి అవిధేయత చూపించింది. ఆ తర్వాత మూడవది వధువు సంఘం. ఇప్పుడు ఉన్నటువంటి వధువు సంఘం, ఈ వధువు సంఘమునకు ఈ యొక్క సూచన ఏ విధంగా మరి వర్ణించబడింది అనేటువంటిది మనం ఇప్పుడు ధ్యానం చేయబోతూ ఉన్నాం. వధువు సంఘానికి కూడా సాదృశ్యంగా ఉంది. ఏంటి ఏ విషయంలో ఈ స్త్రీ వధువు సంఘానికి సాదృశ్యంగా ఉంది? మొట్టమొదటిగా ఈమె సూర్యుడిని ధరించుకుంది, అది మనం గమనించాలి. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారం యేసుక్రీస్తు నీతి సూర్యుడికి పోల్చబడి ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించునని అక్కడ రాయబడి ఉంది. అతని రెక్కల క్రింద వారికి ఆరోగ్యము కలుగును, వారు ప్రభువుని దూడల వలె గెంతులు వేయుదురు. నిజమే, నీతి సూర్యుడితో ప్రభు పోల్చబడ్డాడు. ఈమె సూర్యుని ధరించుకుని ఉంది. ఇక్కడ ఈ వధువు సంఘము కూడా యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకుని అంటే రక్షణ పొందుకుని ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉంది. అలాగే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3-10 వచనాలు మనం చదివినట్లయితే ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, రక్షణ వస్త్రం, నీతి వస్త్రం అనేటువంటి 4-5 రకాల వస్త్రాల గురించి అక్కడ వ్రాయబడింది. ఏ రీతిగా పెళ్లి కుమార్తెను దేవుడు ఈ వస్త్రములతో సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆమె సూర్యుడిని ఎలాగైతే ధరించుకుందో, ఆమె సూర్యుడిని ధరించుకుందంటే ఒక్కసారి మనం ఆలోచన చేస్తే సూర్యుడు భగ భగ మండేటువంటి ఒక అగ్ని గోళం, అలాంటి సూర్యుడిని ఆమె ధరించుకుందంటే ఆమెలో ఎలాంటి సిద్ధపాటు ఉందో, ఆమెలో ఎలాంటి అభిషేకం ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియులారా, ఇవాళ అలాంటి సిద్ధపాటు ఏ వధువు సంఘానికి ఈ స్త్రీ సాదృశ్యంగా ఉందో ఆ వధువు సంఘం 21వ శతాబ్దం వధువు సంఘం అలా ఉందో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది. సిద్ధపాటు ఉందా, లేకపోతే ఈ అభిషేకం ఉందా, లేకపోతే ఎవరో బయట ఆ నలుగురు చెప్తున్నట్టుగా పర్వాలేదు, ఏం చేస్తాం, సహజీవనం చేయాల్సిందే, ఇక కలిసి పెట్టాల్సిందే, లోకంతో సహవాసం చేయాలి, దేవుడితో సహవాసం చేయాలని చెప్పి ఏమండి అలా నాంచుకుంటూ పర్వాలేదులే అని కాంప్రమైజ్ అయిపోతూ జీవిస్తున్నటువంటి వధువు సంఘంలో ఉందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అది మనకి సిగ్గుచేటుగా అనిపించడం లేదా, అవమానంగా అనిపించడం లేదా? ఈ స్త్రీ అయితే సూర్యుడిని ధరించుకుందంటే ఆమె ఇంకెంత ఎక్కువ మండే మంట తన హృదయంలో దేవుని కలిగి ఉందో మనం నిశ్చయంగా ఆలోచన చేయాలని ప్రియులారా. అంతేకాదు మనం ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రభు ఉల్లాస వస్త్రాన్ని ధరింపజేశాడు, స్తుతి వస్త్రాన్ని ధరింపజేశాడు, రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు, నీతి వస్త్రాన్ని ధరింపజేశాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 8-13 వరకు, అంటే మీ తర్వాత ఈ రెఫరెన్సెస్ చూసుకుని చదువుకుంటాను, మీకు రెఫరెన్సెస్ చెప్తూ ఉన్నాను. యెహెజ్కేలు 16:8-13 వరకు చూస్తే అక్కడ ఏ విధంగా పట్టు వస్త్రాలతో అవిసనాల బట్టతో ఏమండి ఆ యొక్క రాణి అంతా అగునంతగా ఆమె అభివృద్ధి చెందించి దేవుడు ఏ విధంగా బట్టలతో ఆమెను అలంకరించేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వస్త్రధారణ క్రీస్తును ధరించడానికి సాదృశ్యంగా కనపడుతూ ఉన్నాయి. ఈ సూర్యుడిని ధరించడం అంటే ప్రభువుని ధరించడం. మన జీవితంలో ప్రభువుని మనం కలిగి ఉండడం అంటే ప్రియులారా, జాగ్రత్తగా మనం ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆది కాండంలో మనం చూస్తే ఆదామవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడు వారిని ఏదైనా తోటలో నుంచి పంపించేసే ముందు ఏం జరిగిందో తెలుసండి. వారికి దేవుడు నీ సంతానాన్ని స్త్రీ సంతానానికి వైరం పెడతానని చెప్పి అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? వారిని ఉండమని చెప్పి ఏమండి ఒక పశువు తీసుకుని బలి అర్పించి ఆ బలి పశువు చర్మంతో చొక్కాలు చేయించి వారికి తొడిగించి పంపించినటువంటి ఘనత, తమ దిగంబరత్వాన్ని శరీర దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఈ మానవులకు ఏమండి వస్త్రధారణ నేర్పించినటువంటి ప్రభు. ఏ ఉద్దేశంతో ఆయన చేశాడండి ఆ పని? ఏమంటే ఒకరోజు నేను వస్తాను భూలోకానికి, నేను భూలోకానికి వచ్చినప్పుడు నిశ్చయంగా ఖచ్చితంగా మీ ఆత్మ దిగంబరత్వాన్ని కప్పుతానని చెప్పి దేంతో కప్పుతాడు? తన కుమారుని యొక్క
చర్మమును ఒలిచి దానితో మన ఆత్మ దిగంబరత్వాన్ని, ఈ శరీరమేమో జంతు చర్మంతో కప్పబడింది, మన ఆత్మ కనబడని ఆత్మ, కనిపించని దేవుడే ఈ లోకానికి దిగి వచ్చడం ద్వారా ఏమంటే ఆత్మ సంబంధమైన ఆత్మ రూపిగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన చర్మము మన మీద కప్పబడవలసింది, మన ఆత్మకు కప్పబడవలసింది. అప్పుడు మాత్రమే మన ఆత్మీయ దిగంబరత్వం కప్పబడుతుంది, మన ఆత్మకు రక్షణ దొరుకుతుంది. ఆ ఉద్దేశంతో ముందస్తు సూచనగా ఆయన ఒక జంతువును బలిచ్చి వారి పాపముల నిమిత్తంగా అప్పుడు దాని చర్మాన్ని ఒలిచి తీసుకెళ్లి చొక్కాయలుగా చేసి వారికి తొడిగించి అప్పుడు ఆ రక్షణ సమాచారంతో, ఆ నిరీక్షణ వర్తమానంతో వారిని ఏదైనా తోటలో నుంచి పంపించి వేసినట్టుగా మనం చూస్తున్నాం. నిజమేనండి, దేవుడు తాను సెలవిచ్చినట్టుగానే, తాను చెప్పినట్టుగానే ఆయన ఈ లోకానికి వచ్చాడండి. తన కుమారుణ్ణి మనందరి కోసం బలిచ్చాడు. ఆ దేవుని ఉగ్రతంతా కుమారుడి మీద పడ్డప్పుడు ప్రత్యామ్నాయ బలిగా దేవుడు మన కోసము శిలువలో బలైనప్పుడు ఆయన చర్మం ఓడబడింది. మీరు లేవీకాండంలో ఏ విధంగా దహనములు అర్పిస్తారో ఒకసారి చదవండి. లేవీకాండం మొదటి కొన్ని అధ్యాయాలు చదివితే అక్కడ వివరంగా వ్రాయబడి ఉంది. దాని చర్మమును ఒలిచి దాని అంతరములు అవి వేరు చేసి ఏమండి అవన్నీ ఏ విధంగా జరిగించాలో వివరంగా అక్కడ రాయబడి ఉంది. దాని చర్మాన్ని కూడా ఒలవడం జరుగుతుంది. ఎందుకు ఆ చర్మం అంటే ప్రియులరా, మనం గమనించినట్లయితే మన ఆత్మ జీవితాన్ని కప్పటానికి దాని చర్మాన్ని చొక్కాయిగా చేసుకుని ఉపయోగించేవారు. పూర్వక దినాల్లో కూడా జంతు చర్మాలను ఏమండి బట్టలుగా వాడుకునేవారు. జంతు చర్మాలను ఏమండి రాయడానికి మరి వారు వాడుకునేవారు. అనేక విధాలుగా దాన్ని వినియోగించుకునేవారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదిగో ఆయన లోకానికి వచ్చి తన ఒలవబడిన చర్మాన్ని మనందరికి ఇచ్చాడు, మనం ధరించడానికి. ఇంత గొప్ప దేవుడిని ఎవరైనా ఎప్పుడైనా కలిగి ఉన్నారా? ఏ దేవుడైనా ఏ ప్రజల కోసమైనా ఈ లోకానికి దిగొచ్చి ఏమిటి తన చర్మాన్ని ఒలిచి మీరు మీ ఆత్మకు బట్టగా కప్పుకోవడానికి ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ఎక్కడైనా చూసామా? అది వచ్చి నేను ఇక్కడ మనకి అట్టి వస్త్రమును ఇచ్చాడు. సూర్యుడిని ధరించుకోవడం అంటే అదేనండి, క్రీస్తు ప్రభుని మనం ధరించుకోవడం అనేటువంటి విషయమే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. కనుక ఎటువంటి అభిషేకం, ఎటువంటి నడిపింపు ఆ స్త్రీ కలిగి ఉంటే మరి సూర్యుడిని ధరించుకోగలిగిందో, ఇవాళ మనము కూడా ప్రియులారా అట్టి క్రీస్తును ధరించుకోవాలి. యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని రాయబడి. క్రీస్తు మనసును ధరించుకోవాలి, క్రీస్తు యొక్క విధానాన్ని ధరించుకోవాలి, క్రీస్తు యొక్క బోధను ధరించుకోవాలి. ఎప్పుడైతే మనం అలా ధరించుకున్నామో ఆ స్త్రీ యొక్క ధన్యత మనకి కలుగుతుంది. మనం కూడా ఆ స్త్రీ వలె మారడానికి వీలు ఏర్పడుతుంది. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం చూస్తాను, ఏం రాయబడిందో తెలుసండి. పౌలు అంటాడు, పదిహేడవ వచనంలో, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టొద్దు. 5:17 గలతీ, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించాను. ప్రియులారా, మనం ధరించాం. ఏ ముద్రలు ధరించాం? ఆయన చర్మాన్ని మనం ధరించాము, ఆయన ముద్రలు మనం ధరించాము, ఆయన నామాన్ని మనం ధరించాము అనేటువంటి సంగతిని మనం గమనించుకోవాలి. కనుక ఎంత త్యాగమూర్తి అండి ప్రభు. ఆయనను మనము ధరించుకోగలిగి ఉన్నాం అంటే మనం క్రీస్తు వలె కనబడుట కొరకు, ఆయన స్వరూపంలోనికి మార్చబడుట కొరకు, ఏమండి పరలోక రాజ్యంలోకి అంగీకరించబడుట కొరకు యేసుక్రీస్తు మరి ఒక బలి పశువు చర్మం ఎలాగైతే ఒలవబడుతుందో అలా ఒలవబడి మనందరికీ కప్పబడిందండి. ఇటువంటి ధన్యత, ఇటువంటి భాగ్యము ఎంత ఉన్నతమైందో ఒక్కసారి నువ్వు ఆలోచించుకుంటే, నీ మనోనేత్రాలు తెరవబడితే నీవు దేవుడి కొరకు రోషం కలిగి జీవించగలుగుతావు, దేవుడి కొరకు పట్టుదలతో బ్రతకగలుగుతావు, ముందుకు రాగలుగుతావు, పౌల్లాగా నువ్వు పోరాడగలుగుతావు, యేసులాగా సాతాను జయించగలుగుతావు. కానీ ఇలాంటి గ్రహింపు వాళ్ళ మనకు లేదండి. ఎంతో తేలిగ్గా మనం విషయాన్ని తీసుకుంటున్నాం, సంగతులను పైపైనే చూస్తున్నాం. అందుచేత అసలైన విషయాన్ని దుష్టుడు దాటేస్తున్నాడో మనకి తెలియకుండా చేసేస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించాలి, ఈ స్త్రీ ఎవరు ధరించుకుంది? సూర్యుడు. సూర్యుడు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. అలాగే రెండవది, చంద్రుని మీద నడుచుచు ఉంది. అంటే ఇది సహవాసాన్ని సూచిస్తూ ఉంది. ఈ స్త్రీకి చక్కటి ఆత్మీయ సహవాసం ఉందండి ప్రియులారా. చంద్రుడు అనగా సహవాసం. దేవుడు ఆది నుంచి కూడా సహవాస జీవి.
సహవాసాన్ని కోరేవాడు. మానవుడికి సహవాసం అవసరం అండి, అత్యవసరం, నిత్యవసరం కూడా మానవుడికి సహవాసం. అందుకే దేవుడు సంఘమును లేదా సహవాసాన్ని ఏర్పాటు చేశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 13 వరకు, మళ్ళీ 13 నుంచి 16 వరకు మీరు చదివినట్టయితే అపోస్తుల్ని, ప్రవక్తల్ని, సువార్థికుల్ని దేవుడు సంఘంలో ఎలా ఏర్పాటు చేస్తాడు. సంఘం అని ఆయన శరీరం క్షేమాభివృద్ధి చెందినట్లుగా ఇంకా ఈ స్త్రీ సహవాసాన్ని కలిగి ఉన్నట్టుగా, అంటే చంద్రుని మీద నడవడాన్ని, దేవునితో సహవాసంలో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఒక మంచి సహవాసం ఏమండి మనకి ఏమిస్తుంది? క్షేమాన్ని ఇస్తుంది, రక్షణ ఇస్తుంది, భద్రత ఇస్తుంది, ఎదుగుదల ఇస్తుంది, ఆదరణ ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది. విశ్వాసి పరిపూర్ణత చెందడానికి అవసరమైనవన్నీ కూడా సంఘంలో ఉన్నాయి, సహవాసంలో ఉన్నాయి. సహవాసం లేకుండా మన శరీరంలో ఒక అవయవాన్ని తీసి విడిగా బ్రతకమంటే, దాన్ని విడిగా జీవించమంటే అది సాధ్యమేనా? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అది సాధ్యం కాదు. ప్రియులారా, వాళ్ళు కూడా అలాగే ఒక విశ్వాసి విడిగా జీవించడం సాధ్యం కాదు. సహవాసం ఎంతో 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 అవసరం. ఆ సహవాసాన్ని పాడు చేయడానికి దుష్టుడు చూస్తూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి ఆ విషయంలో. సర్వసంపదలు, బుద్ధి, జ్ఞానములు ఆయన యందు, ఆయన సహవాసంలో గుప్తములై ఉన్నవి. కొరింథీ 1:9 ఏం రాయబడింది? తన కుమారుడి సహవాసానికి మనల్ని పిలిచి ఉన్నాడని రాయబడింది. ఆయన కుమారుడి సహవాసంలోకి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేనికి పిలిచాడు? మనల్ని సహవాసానికే పిలిచాడు. హెబ్రీ 10:24 ఏముంది? సహవాసముగా కూడుట, సమాజముగా కూడుట మానక, సహవాసంగా కూడటం మానకూడదండి. అది మనకి ఎంతో అత్యవసరం, ఎంతో నిత్యవసరం. ప్రియులారా, ఆలోచించండి. సహవాసంలో గతింపు ఉంది, సహవాసంలో నడిపింపు ఉంది, ప్రార్థన ఉంది, వాక్యం ఉంది, ఆరాధన ఉన్నాయి. అవన్నీ కూడా నీకు ప్రామాణికాలు. నీ ఆ జీవితంలో ఎదుగుదలకు ప్రామాణికాలు. అవన్నీ కూడా నీకు పోషకాలు. అవి నీకు పౌష్టికాహారము. అది నీకు గొప్ప రక్ష కవచంగా ఉంటుంది. కనుక ఈ స్త్రీ సహవాసం కలిగి ఉంది. వాళ్ళందరికీ కూడా సహవాసం అవసరం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. ఇంకా ఇవాళ దేవునితో మన సహవాసాన్ని దెబ్బతీయడానికి దుష్టుడు చూస్తూ ఉన్నాడు. ఆత్మీయ సహవాసాన్ని దెబ్బతీయడానికి దుష్టుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి సహోదరి కూడా సహవాసం, దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. తనకంటూ ప్రత్యేకంగా ఒక సహవాసం ఉండాలి. సహవాసం లేని వాళ్ళుగా మనం జీవించకూడదు. చెదిరిపోయి మనం జీవించకూడదు. ఇటువంటి దిక్కులు చూడకూడదు. ప్రతి గొర్రెకు ఒక మంద ఉండాలి. ఆ మందకు ఒక కాపరి ఉండాలి. ఆయన కాపరి తనములో ఆ మందంతా కూడా చక్కగా దేవుని కోసం ఎదగాలి, జీవించాలి. దేవుని యొక్క ఈవులనన్నిటినీ కూడా ఆ మందలో ఉండి అనుభవించాలి. కనుక విడిగా ఉన్న గొర్రె తప్పిపోయిన గొర్రెగా ఉంటుంది. అది ఏ సమయంలోనే తోడేలు రావచ్చు, క్రూర మృగం రావచ్చు, సింహం రావచ్చు, దాన్ని ఎత్తుకుపోవచ్చు. కనుక మందలో ఉన్నదానికి క్షేమం ఉన్నదాని సంగతి మనం గమనించాలి. ఇక్కడ ఈ స్త్రీ చంద్రుడి మీద నడుస్తూ ఉంది, సహవాసంతో నడుస్తూ ఉంది. హానోకుని జ్ఞాపకం చేసుకోండి. దేవునితో అతడు నడిచాడు. ప్రియులారా, దేవునితో అతని సహవాసం. అబ్రహాం చూడండి, నీ స్వదేశాన్ని, నీ స్వజనులను విడిచి రమ్మన్నాడు. దేనికి రమ్మన్నాడు? దేవునితో సహవాసం చేయడానికి, నడవడానికి రమ్మన్నాడు. ప్రియులారా, అట్లాగే అరణ్యంలోకి తీసుకుపోయాడు ఇశ్రాయేలు ప్రజల్ని. ఎందుకో తెలుసా? అనేక ఉద్దేశాలు. ఒకటి ఏంటంటే, దేవునికి అక్కడ అరణ్యంలో ఏమి ఉండదు, ఏమి ఉండని చోట దేవుడు ఒక్కడే వారికి ప్రత్యక్షమవుతూ ఆయనతో వారి సహవాసం చేయాలని. ఏమంటే ఆయన వారి మధ్య ఉన్న సహవాసాన్ని ఏది పాడు చేయకూడదు, ఏది డిస్టర్బ్ చేయకూడదు, విఘాంతం కలిగించకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో అరణ్యంలోకి వారి దేవుడు తీసుకెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఏమండి, మనకు ముందున్న భక్తులందరూ కూడా అలాగే అపోస్తల కార్యాలు 1:15 చూస్తే అపోస్తల సహవాసం అని కూడా చాలా క్లియర్ కట్గా వ్రాయబడి ఉంది. సహవాసం లేకపోతే ప్రియులారా, ఆ వ్యక్తికి అభివృద్ధి లేదు, క్షేమం లేదు, ఎదుగుదల లేదని చెప్పి మనం గమనించాలి. ఇంకా సహవాసంగా కూడుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, లేకపోతే ఇప్పుడు వేడితైతే మనం సహజీవనం చేస్తున్నామో, మరణాన్ని పక్కలో పెట్టుకుని, బాంబులు పక్కలో పెట్టుకుని, జీవాయుధాలు పక్కలో పెట్టుకుని మనం ప్రయాణం చేస్తున్నామో, ఏ సమయంలోనైనా మనం ప్రమాదంలో పడవచ్చు. కనుక సహవాసమే క్షేమాధారం అన్న సంగతి నువ్వు గుర్తించిన రోజునే
నీవు దేవుని కోసం జీవించగలుగుతావు, పోరాడగలుగుతావు, ఎదిరించగలుగుతావు, దుష్టుని తప్పించుకోగలుగుతావు. నీవు దేవుడు అడుగులు ఎలా వేయాలి, ఆ బాంబు మీద పడకుండా, ఏమండి ఆ మరణం చేతికి చిక్కకుండా, ఆ ఉచ్చులో ఇరుక్కోకుండా, ఆ గుంటలో పడకుండా, ఏమండి ఎవడో నీ మీదకి వచ్చి గుద్దేయకుండా, ఏమండి ఏదో అబాండం నీ మీద వేయకుండా, ఏమండి నిన్ను అన్ని విషయాల్లో కాపాడడానికి, తప్పించడానికి దేవుడు తన దూతను ఆజ్ఞాపిస్తాడు. అంతకంటే మించి క్రీస్తు సమాధానం నీకు ఉంటుంది, ఆయన జ్ఞానం నీకు అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానంతో నీవు అడుగులు వేస్తున్నట్లయితే, వాక్యం అనే దీపాన్ని పెట్టుకెళ్తే, ఏమంటే మనుషులు ఏది పైన కవర్ చేసి ఉంచి అడుగును పెట్టి మనల్ని ఇరికించాలని చూసిన దుష్టుడు, కానీ వాక్యం అనే వెలుగులో సమస్తం తేట కనపడుతున్నాయి. మీరు వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటే ఆ లేజర్ స్కానింగ్లో లేదా ఎంఆర్ఐ స్కానింగ్లో మీరు ఉన్న ప్రతి నరం, ప్రతి అడుగు, ప్రతి కణం, ఏమంటే ప్రతి తల వెంట్రుక లాంటి నరాలు ఎలా కనిపిస్తున్నాయో అంతకంటే తేటగా దేవుని వాక్యం అనే వెలుగులో అపవాది తంత్రాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కనపడుతూ ఉన్నాయి. కనుక దేవుని వాక్యం అనే దీపం కూడా తీసుకువెళ్ళు సహవాసంలో, అప్పుడు నీకు అన్నీ కనిపిస్తాయి. కానీ ఖచ్చితంగా ఆ బాంబుల మీద, ఈ ఉచ్చుల మీద, ఆ గుంటల్లోనూ నువ్వు అడుగులు వేయకుండా, పడిపోకుండా, చీకటగల దొంగ ఊబిలో పడిపోకుండా, మరణకరమైన లోయలో నీవు నాశనం అయిపోకుండా ప్రభువు నిన్ను నడిపిస్తాడు. నువ్వు క్షేమదాయకంగా అవతలికి చేరుకుంటావు, జయిస్తావు, విజయం పొందుతావు, పై చేయిగా చేయబడతావు, తలగా చేయబడతావు. కనుక నిన్ను అనుక్షణము కూడా ఆ ఆత్మీయ జీవితంలో మండుతూ ఉండడానికి ఉపయుక్తముగా ఉండేటువంటి సహవాసాన్ని ఎప్పుడు కూడా విసర్జించొద్దండి. అది మనకి ఒక ఆయుకొట్టు లాంటి సహవాసం. లేకపోతే నడి బజార్లో రోడ్డు మీద నిన్ను వదిలివేసినట్టేనండి. ఏ సమయంలో ఏ ప్రమాదం ఉన్నా జరగవచ్చు. సహవాసాన్ని కోరుకోవాలని చెప్పి మనం చేస్తున్నాను. మూడవది, ఆమె శిరస్సు మీద ఏమున్నాయి? 12 నక్షత్రాల కిరీటము కనపడుతూ ఉంది. ఏంటి 12 నక్షత్రాల కిరీటము అని మనం కనుక ఆలోచన చేస్తే, గలాతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే ఆత్మఫలాలు 9 కనిపిస్తూ ఉన్నాయి. ఆ 9 జతకి ఇంకో 3 దేవుల్లో ఉన్నటువంటి విషయాలు. ఏమిటి? దేవుడు ఆయన సర్వశక్తిత్వము, సర్వజ్ఞుడును, సర్వాంతర్యామి అనేది ఆ 3 లక్షణాలు కూడా మనం కలిపినట్లయితే మొత్తం 12 లక్షణాలు అవుతున్నాయి. అవి దేవుడిలో ఉండేటువంటి 12 ఉత్తమమైన గుణాలు. దేవుడు ఏ రూపండి? ఆత్మరూపి, గుణరూపి. ఏమిటి? ఆయనలాగా మనం మారటం అంటే ఏమిటి? ఈ బాహ్య రూపం మారడం కాదు, ఆయన గుణాలను మనం కలిగి ఉండటం. ఏమిటి? దేనిలోకి పోచపోయబడాలి? ఏమిటి? ఏ విషయంలో మనం ఆయన స్వరూప్యాన్ని పొందుకోవాలంటే ఆయన గుణాల విషయంలో ఆయనలాగా మనం మారాలి. అందుకే యేసుక్రీస్తు మనసు ఎటువంటి మనసు అండి? ఇప్పుడు మనం చదువుకుంటున్న ప్రకారంగా ఆయన మనసు అంతా కూడా ఇటువంటి గుణములు కలిగినటువంటిది అనమాట. అంచేత మనము ఆయన గుణాల్లోకి పోతపోయాలి, ఆయన గుణాల్లోకి మారాలండి. ఆయన లాంటి రూపము మనం పొందుకోవాలని చెప్పి ఇక్కడ దీని ద్వారా మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. అలాగే మొత్తం ఈ 12 మనం చూసినట్టయితే అపోస్తుల బోధకు సాదృశ్యంగా ఉంది. 12 నక్షత్రాల కిరీటం పెట్టుకుని స్త్రీ విషయంలో మరి షార్ట్గా క్లుప్తంగా చెప్పుకున్నట్లయితే అపోస్తుల బోధ, 12 అపోస్తుల బోధ, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం చూస్తే వారు అపోస్తుల బోధ యందు అని రాయబడి ఉంది. అపోస్తుల బోధ మనకి చాలా అవసరం అండి. 12 అపోస్తులు ఏదైతే ప్రభు యొద్ద నుండి నేర్చుకుని పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని కడతా ఉంటుండగా వారందరూ రాసిన పత్రికల ద్వారా, వారందరూ బోధించిన బోధ ద్వారా ఈ స్త్రీ సంఘము కట్టబడాలనేటువంటి అర్థం మనకి అందులో కనిపిస్తూ ఉంది. ఇది అపోస్తుల బోధ అండి. ఆ అపోస్తుల బోధని ఈ స్త్రీ కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. ఇవాళ మనం ఏ బోధ కలిగి ఉన్నామండి? ఏ డైరెక్షన్లో మనం పోతూ ఉన్నాం? ఇవాళ పూర్తిగా దేవుని సంఘం 21వ శతాబ్దపు వధువు సంఘంలో ఏదో తేడా కనిపిస్తూ ఉంది, ఏదో లోపం కనిపిస్తూ ఉంది. ఎక్కడో ఈ వధువు సంఘం దారి తప్పినట్టు కనిపిస్తూ ఉంది. ఎక్కడో ఈ వధువు సంఘం చల్లారిపోయినట్టు కనపడుతూ ఉంది. రోషం లేదు, పౌరుషం లేదు, ఆత్మలో మంట లేదు, తీవ్రత లేదు, దేవుని కోసం రగిలే జీవితం లేదు, మండాలనేటువంటి తృష్ణ ఏ మాత్రం కూడా లేదండి. కోమాలోకి వెళ్ళిపోయినటువంటి ఒక పేషెంట్ లాగా, ఏమండి చలనం కోల్పోయిన కొన్ని అవయవాలు కలిగినటువంటి ఒక వ్యక్తి మాదిరిగా ఈనాడు వధువు సంఘం ఉంది. ఇది ఏ మాత్రం మంచి పరిణామం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అపోస్తుల బోధ, పౌలులాగా మనం పోరాడాలి, క్రీస్తులాగా మనం జీవించాలి, జయించాలి, నడవాలి, దేవుని కోసం ఏమైనా చేయాలి. కడవరి దినాల్లో ఉన్నామని ప్రియులారా,
మనకి ఇంకా సమయం లేదు, చాలా తక్కువ సమయం మనకుంది. ఈ తక్కువ సమయంలోనే ఇంతవరకు మనం ఏం చేయలేకపోయామో అన్ని దేవుని కొరకు చేస్తే దేవుడు ఆయన గొప్ప మహిమను మనకు దాచుంచాడు, గొప్ప బహుమానాలు ఆయన మనకి ఇస్తాడనే సంగతిని కూడా మనం గమనించాలి. ఏమిటి గలతీ 1:6-8 వరకు చూస్తే, మేము ప్రకటించిన ఈ సువార్త తప్ప, మేము మీకు బోధించిన ఈ బోధ తప్ప మరి మేమైనను లేక పరలోకం నుంచి వేరొక దూత వచ్చినను ప్రకటించిన శాపగ్రస్తులని చెప్పి పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ బోధ చాలా ప్రాముఖ్యమైందండి. ఆ బోధే నక్షత్రాల కిరీటం. మనకు కిరీటం ఏంటండి? ఒక విశ్వాసి కిరీటం ఏంటండి? వెండ, బంగారమా, ధనమా? ఒక విశ్వాసి కిరీటం ఏంటండి? అధికారమా? కాదు, బోధ. బోధ బోధ ఒక విశ్వాస కిరీటం బోధ. ఇవాళ ఆ బోధలో మార్పు వచ్చేసింది. ఆ బోధ చల్లారిపోయింది. ఆ బోధ లేదండి. ఒకప్పుడు దేవుని కోసం మండేవాళ్ళం, ఒకప్పుడు దేవుని కోసం రగిలేవాళ్ళం. ఒకసారి మీరే ఆలోచన చేసుకోండి. దేవుని కోసం ఏమైనా చేయాలా, అత సాక్షులమైనా సరే అవ్వాలనుకునే వాళ్ళు. ఇవాళ విశ్వాసంలో మార్పు వచ్చింది, పట్టుదలలో మార్పు వచ్చింది, ప్రార్థనలో మార్పు వచ్చిందండి. ఎందుకో ఎక్కడో మనం చూసినట్లయితే ఏమంటే వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం, అంతేకాదు మనుషుల జ్ఞానంతో తీయని మాటలతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఎవరికి ఆకర్షించుకోవాలని మనం? నా కోసం నేను ఆకర్షించుకోవాలా? మన కోసం మనం ఆకర్షించుకోవాలా? మనం ఒక విశ్వాసిని ఎవరి కోసం ఆకర్షించాలి? దేవుడి కోసం ఆకర్షించాలి. తీయని మాటలు అవసరం ఏముందండి? ఏమిటి జ్ఞాన చాతుర్యం అవసరం ఏముంది? మనుషుల యుక్త జ్ఞానంతో బోధించాల్సిన అవసరం ఏముందండి? ఒకప్పుడు అపోస్తులు ఎలా బోధించారు? వాక్చాతుర్యం లేదు, తీయని మాటలు లేవు, జ్ఞానాతిశయం లేదు, సత్యాన్ని వాళ్ళు బోధించారు. ఆనాడి ప్రజలు సత్యాన్ని అలాగే తీసుకున్నారు. అందుకే పౌలు అంటాడు, అంచె దినాల్లో దురద చెవులు గలవారి కల్పన కథల వైపు తిరిగిపోవారు వస్తారు. అట్టి వారి విషయంలో జాగ్రత్త, హిత బోధన సహించగా. 2 తిమోతి 4:3 ప్రియులారా మీరు చదవండి. 2 తిమోతి 4:3. ఈ స్త్రీ ఏ కిరీటం పెట్టింది? నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ విషయాలంటే, ఈ స్త్రీకి కిరీటం బోధే కనుక నీ కిరీటం ఎలా ఉందో చూసుకోవాల్సిన అవసరం నీకు లేదా? 2 తిమోతి 4:3 మీకోసం చదువుతున్నాయి. ఎందుకనగా జనులు హిత బోధన సహింపక. ఏం సహించరండి? హిత బోధను సహించరు, గద్దింపును అభిషేకంగా తీసుకోరు, నీతిమంతుడు వాక్యంతో కొట్టుట ఉపకారంగా భావించరు. అలాంటి రోజులు వచ్చేస్తూ ఉన్నాయి. ఏమండి, నూనె పోసి మిమ్మల్ని కుదిపేసి కింద పడేస్తేనే అభిషేకం అనుకునేటువంటి ఏమండి ఊహాజనితంగా బ్రతికే రోజులు వచ్చేస్తూ ఉన్నాయి. భ్రమతో బ్రతికే రోజులు వచ్చేస్తూ ఉన్నాయి. నిజాయితీకి చోటు ఉండదు. ఎందుకనగా జనులు హిత బోధను సహింపక. అపోస్తుల బోధ ఎలాంటి బోధ అంటే 2 తిమోతి 1:13-14 వరకు చదవండి. మంచి పదార్థం అండి, మేలు చేస్తుంది కానీ హాని చేయదు. 2 తిమోతి 1:13 చదవండి. ఆరోగ్యం గల వాక్యం అండి. 2 తిమోతి 2:15 చదవండి. సత్యవాక్యం అని రాయబడి ఉందని ప్రియులారా. కనుక ఇలాంటి హితబోధన సహించక 4:3 2 తిమోతి చదువుతున్న దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవినియక కల్పన కథల వైపు తిరిగిపోయి కాలము వచ్చుచుంది. ఇప్పుడు ఏమండి ప్రియులారా, నీ చెవులు ఏమండి హిత బోధన సహించే చెవులుగా ఉన్నాయా, దురద చెవులుగా ఉన్నాయో ఒకసారి నువ్వు గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రభు పేరిట వాక్యాన్ని బట్టి నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనుషులకు దురద చెవులు వచ్చేస్తాయని వ్రాయబడి ఉంది. కల్పనా కథలో వినే మనసును కలిగి ఉన్నావా, సత్యాన్ని వినే మనసును కలిగి ఉన్నావో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఈ ఆకాశంలో కనబడుతున్న ఈ స్త్రీ మాత్రం సత్యాన్ని వినే మనసు కలిగి ఉందండి. మంచి పదార్థం తీసుకుని అపోస్తుల బోధని కిరీటంగా పెట్టుకుంది. నువ్వు దేని కిరీటంగా పెట్టుకుంటున్నావు ఇవాళ? ఏమండి, నీవు గర్వాన్ని కిరీటంగా పెట్టుకుంటున్నావా, అతిశయాన్ని కిరీటంగా పెట్టుకుంటున్నావా, నీ జ్ఞానానికి నీ సొంత జ్ఞానాన్ని నువ్వు కిరీటంగా పెట్టుకుంటున్నావా, లేకపోతే నువ్వు దేని వాళ్ళ కిరీటంగా పెట్టుకుంటున్నావో ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను. కనుక కల్పన కథల వైపు తిరిగిపోయే కాలం వస్తూ ఉంది. అలాంటి సమయంలో ప్రియులారా, మరి రక్షణ పొంది సహవాసం కలిగి అపోస్తుల బోధన కిరీటంగా ధరించిన ఈ స్త్రీ సంఘమని మనం చెప్పుకుంటూ వచ్చాం. సూర్యుని ధరించింది అంటే ప్రభువుని ధరించింది, రక్షణ పొందింది. చంద్రుని మీద నడుస్తుంది అంటే మంచి సహవాసం కలిగి ఉంది. అంతేకాదు కిరీటం పెట్టుకుంది, 12 నక్షత్రాలు, అపోస్తుల బోధన కలిగి ఉంది ఈ స్త్రీ. ఆ స్త్రీ సంఘమే, వధువు సంఘమే. మనము కూడా ఈ స్త్రీ వలె చేసిన ఎడలా అంటే ప్రభువుని ధరించి రక్షణ పొంది మనము మంచి సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో మనం నడుచుచు
ఈ అపోస్తుల బోధని కిరీటంగా పెట్టుకుంటే నువ్వే ఆస్తి, నేనే ఆస్తి, ఎంత ఘనత, ఎంత ధన్యత, ఎంత భాగ్యం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఇలాంటి భాగ్యం నీది కాకుండా చేయాలని, ఇలాంటి ధన్యత నీది కాకుండా చేయాలని అపవాది ఏమంటే ఆలోచించని రోజు లేదు. నిద్రపోకుండా అది ఏం చేస్తున్నాడు? గర్జించి ఎప్పుడు మిగుదాం, ఎప్పుడు పడగొడదామా, ఇలాంటి ధన్యతను ఎప్పుడు పోగొడదామా, నీది కాకుండా చేద్దామా అని చెప్పి దేవుని సహవాసం కాక తన సహవాసాన్ని నిత్య నరకాగ్ని మండలంలోకి మీరు తీసుకుపోతామని చెప్పి ఏమండి ఈ బోధన కూడా చెప్పి వాళ్ళు పాడు చేస్తూ ఉంది. మనం గమనించుకోవాలి. కనుక ప్రియులారా, మరి 1 తిమోతి 4:11-16 వరకు మనం చదివితే చివరగా నిన్నును నీ బోధ విని వారిని రక్షించుట కొరకు ఇదిగో మరి ప్రభు చెప్తా ఉన్నాడు. పౌలు ద్వారా ప్రభు తిమోతితో మాట్లాడుతూ ఉన్నాడు. 1 తిమోతి 4:11-16 వరకు మనం చూస్తే చాలా వివరంగా మనం ఇలా చేస్తూ ఇప్పుడు విన్న ప్రకారం మనం చేసినట్టయితే ఖచ్చితంగా మనకేముందో తెలుసా? 4:11-16 1 తిమోతి 4:11-16 ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుకుని యవనమును బట్టి ఎవడను నేను తృణీకరింపనివ్వకుము గాని మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుటి యందు, హెచ్చరించుటి యందు, బోధించుటి యందు జాగ్రత్తగా ఉండము. పెద్దలు హస్తనిక్షేపణం చేయగా ప్రవచనం మూలము నీకు అనుగ్రహించమని నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తం వీటిని మనస్కరించుము. వీటి యందే సాధకం చేసుకును. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి. ఎందుకంటే ఈ కిరీటాన్ని దొంగిలించడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, నీ కిరీటాన్ని దొంగిలించడానికి. కనుక నిన్ను గురించి, నీ బాధ గురించి జాగ్రత్తగా ఉండు, వీటిలో నిలకడగా ఉండము. ఇలా చేస్తే ఎలా చేస్తే ఈ స్త్రీ ఎలాగైతే సూర్యుడిని ధరించి రక్షణ పొందుకుని చంద్రుడి మీద నడుస్తూ మంచి సహవాసాన్ని కలిగి ఉండి ఏ విధంగా అపోస్తుల బోధన కిరీటంగా పెట్టుకుందో నువ్వు కూడా ఇలా చేసినట్టయితే నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుందాం, మనం రక్షించబడతాం. ఏమండి ఈ స్త్రీ ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మీరు కొనసాగించండి, చదవండి. ఈ స్త్రీ అరణ్యంలో 1260 రోజులు దాచబడింది. ఈ స్త్రీకి ఏమి ఇవ్వబడింది తెలుసండి? ఆ భయంకరమైన క్రూర మృగం, ఆ మరణం, ఆ ఘట సర్పం, 7 తలలు 10 కొమ్ములు కలిగిన ఆ ఘట సర్పం ఈ స్త్రీని మింగాలని చూసింది. ఈమె ఒక కుమారుడికి వెళ్ళింది. అతడు ఇనుప దండముతో రాజ్యం చేయాలని రాడబడిందంటే ఆ కుమారుడు ప్రభు యేసుక్రీస్తు సాదృశ్యంగా ఉంది. 1000 సంవత్సరాలు ప్రభు ఇనుప దండంతో రాజ్యం చేయబోతున్నాడని అర్థం వస్తుంది. అయితే ఈ స్త్రీని మింగేయడానికి ఏమంటే దుష్టుడు చూసి హింసించాడు, సంఘాన్ని హింసిస్తున్నాడండి. వధువు సంఘాన్ని నానా ఇబ్బందులు గురి చేస్తున్నాడు. అయినను 14వ వచనం 12వ అధ్యాయం ప్రకటన చూస్తే అందువల్ల ఆమె అరణ్యముల వల్ల తన చోటికి ఎగిరినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇవ్వబడ్డాయి. మనం ఇలా ఉంటే ఆ దుష్టుడి నోటికి చిక్కకుండా ఆ యొక్క ఘట సర్పమునకు మనము అది మనల్ని మింగి వేయకుండా, అది మనల్ని నాశనం చేయకుండానండి మనల్ని ప్రభు రక్షిస్తాడు. మనకేమిస్తాడు? రెక్కలు ఇస్తాడు. అప్పుడు మనం ఎగిరి ఎక్కడికి వెళ్ళిపోవచ్చు? మేఘాల మీదకి వెళ్ళిపోవచ్చు. మన చోటేది పరలోకము. ఈ లోకం మన లోకము కాదు, ఇది మన నివాస స్థలం కాదు. స్థిరమైన నివాసం అక్కడ ఉంది. మన అస్తిత్వం, మన మూలం ఏమండి, మన స్థిరవాసం అక్కడ ఉంది. ప్రియులారా, దాన్ని మనం వెతకాలి. యేసుక్రీస్తు లేకపోయిన వారైతే పైన ఉన్న వాటిని వెతకమని చాలా తేటగా వ్రాయబడింది. కనుక ఈ స్త్రీ ఇలా ఉంది కనుకే ఆ ఘట సర్పం నుండి ఆమె తప్పించబడింది, రెక్కలు ఇవ్వబడ్డాయి, ఎగిరి తన చోటికి తాను వెళ్ళిపోయింది. మనము ఇలా చేస్తే మనము రెక్కలు ధరిస్తాం. చూసారా, ఈ 2 రెక్కలు ఒకప్పుడు మానవుడికి రెక్కలు ఉండేవి. 3 దేశాలంత పెద్దదైన ఏదైనా తోట తిరిగి చక్కగా వచ్చేవాడు. కానీ ఎప్పుడైతే పాపం జరిగిందో అతడి రెక్కలు తీసివేయబడ్డాయి, విరిచివేయబడ్డాయి. ఇగో ఒట్టి ఈ చేతులు మాత్రం మిగిలేయండి. మరలా ఎలాగైతే పశ్చాత్తాపడ్డప్పుడు సంసోనికి తలలో వెంట్రుకలు మరచి తిరిగి బలం వచ్చి తాను జీవించినప్పటికంటే అనేక మందిని తన చివరి రోజున చంపివేశాడు, అలాగే ప్రియులారా మనకు రెక్కలు మొలుస్తాయని మనం ఇలా చేస్తే, మనం ఈ అపోస్తుల బోధన కనుకుంటే, మనము విన్న వాటిని బట్టి నడుచుకుంటే మనకు రెక్కలు వస్తాయి. ఎగిరి ఈ ఘట సర్పానికి అందనంత ఎత్తులోకి, ఆ ఎత్తైన కొండ మీదకి, ఆ మహోన్నతులు నివసించే చోటికి మనం వెళ్ళగలుగుతాం. అట్టి కృప మనం కలిగి ఉందామా? ఈ స్త్రీ ఎవరు? సంఘమే. ఈ స్త్రీ ఎవరు? నువ్వే. నిన్నే సూచిస్తూ ఉంది. కనుక ఈ భాగ్యాన్ని బాగొట్టుకుంది మనం చేస్తూ యేసుక్రీస్తు నామములో దేవుడు మనందరినీ బలపరచును గాక. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.